అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మీకు ఇన్స్టెంట్గా బాదం పాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ పాలు కలుపుకోవాలంటేనా చిక్కగా ఉండల్లా. పాలు బాగా మరిగిన తర్వాత మనకు పాలు తగ్గట్టు చక్కెర ఎంత కావాలో అంత చక్కెర అన్న వేసుకోవచ్చు. బెల్లం అంటే లాస్ట్లో వేసుకోవాలా. ఈ పౌడర్కు ఇప్పుడే చక్కెర వేసుకొని బాగా కరిగిన తర్వాత చిక్కగా మనకు చిక్కగా కావాలా. మనకు ఉండేదే చిక్కని పాలకు కాస్త చిక్కగా అయ్యేదాకా బాగా గరిటె తీసుకొని మనకు బాదం పౌడర్ వచ్చేసి ఎంటీఆర్ బాదం పౌడరు ఇన్స్టెంట్గా అది నేను కట్ చేసి తొందరగా బాటిల్లో పోసేసినాను. లేదంటే చూపించింది. అది వచ్చేసి మాకు 2 గ్లాసులకు 2.5 స్పూన్ వేసేసినాను పాలల్లో. అప్పుడప్పుడు ఈ విధంగా కానీ చేసుకొని తాగితేనే చాలా బాగా టేస్టీగా ఉంది. నేను తాగినా కాబట్టి చెప్తాను. మనకు కూల్గా కావాలంటేనా ఇది స్టవ్ ఆఫ్ చేస్తాం కదా. బాగా మరిగిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఎంత చిక్కగా అంటే అంత చిక్కగా కావాలా పాలు. ఆ పౌడర్ వేసినాక కానీ బాగా మరిగిన తర్వాత బాగా చల్లగా అయిపోయాక పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కావాలంటే ఆ విధంగా తాగొచ్చు. మేము కూల్గా తాగను. నేను మా వారు పిల్లలు అయితే తాగుతారు. నేను మా వారు ఇంట్లో ఉన్నాం కాబట్టి అవ్వ అయితే ఇట్లా బాదం పాలు అట్లాంటివన్నీ తాగదు. ఓన్లీ కాఫీ ఒక్కటే తాగేది. అందుకు వచ్చేసి మేమిద్దరం చేసుకున్నాము. ఈ పాలు వేడిగాను తాగొచ్చు. మనకు కూల్గా కావాలంటే వెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్గా తాగొచ్చు. ఈ విధంగా తాగొచ్చు. ఈ విధంగా పాలు ఈ గ్లాసులకు 2.5 స్పూను బాదం పౌడర్ వేసేసి కలిపేసినాను. బాగా టేస్టీగా ఉన్నాయి పాలు. మనకు బాదం అనేది చాలా మంచిది కదా ఆరోగ్యానికి కానీ. అందుకు ఎప్పుడన్నా ఒకరోజు ఇట్లా తాగుతూ ఉంటాము. డైలీ అయితే 2 పూట్ల టీనే కొంచెం తాగుతాం. అది ఎక్కువ తాగం. బాదం పాలు అనేసి కొంచెం ఎక్కువ తాగినాం అంతే. మీకు చూపించిన గ్లాసులకి టీ అయితేనే 1 గ్లాసే ఇద్దరం కలిసి తాగుతాము. పాలు అనేసి కాసిన్ని ఎక్కువే తాగేసినాము. మరి వచ్చేసేసి శనగిత్తనాలు మనం ఎక్కువ తెచ్చుకున్నామంటేనా ఒక్కొక్కసారి మనకి పురుగు వస్తాయి కదా. పురుగు రాకోకుండా 1 రోజు 2 రోజులు బాగా ఎండబెట్టేసి బాగా ఉరికే అట్లా ఎచ్చగా ఏదట్లా కొంచెం కలర్ మారేదట్లా వేయించి పెట్టుకున్నామంటే నిల్వ పెట్టుకున్నామంటే మనకు తొందరగా అయిపోవు కదా. కొంచెం ఎక్కువ తెచ్చుకున్నామనుకో అట్లాదప్పుడు ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎక్కువ ఎప్పుడన్నా తెచ్చినప్పుడల్లా ఈ విధంగానే మనకు విత్తనాలన్నీ వేయించుకొని ఈ విధంగా వేయించుకునేది. మరి మనము శనగిత్తనాలు ఎప్పుడు వాడతామో అప్పుడు మనము బాగా వేయించుకునే విధంగా వేయించుకొని మళ్ళీ కర్రీస్కి కానీ పొళ్ళకు కానీ చట్నీలకు కానీ ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకున్నామనుకో పురుగు అనేది చాలా తక్కువ పడుతుంది. అప్పుడప్పుడు మనం చాలా ఉన్నప్పుడు ఎండకు వేసుకుంటా చూసుకుంటా ఉండాల. ఇట్లాంటివన్నీ లేదనుకో వేయించుకున్నా కానీ ఒక్కొక్కసారి పురుగు వస్తుంది. మన టైం బాగాలేదనుకో నేనైతేనే ఎక్కువ ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు ఎండలో పెట్టేస్తాను. 2 రోజులు పెడతాలేండి ఎండకు పెట్టేసి అట్లా వెచ్చగా చేసేసి బాక్స్లో నిల్వ చేసుకుంటాను. బాగా పురుగు పట్టకోకుండా అయిపోయేదాకా ఉంటాయి. మీకు నిన్న చూపిస్తే కదా జొన్నలు నానేసింటి అనేసి ఆ జొన్నలు మిక్సీ పట్టి దోశ వేసేది కానీ మీకు చూపిస్తాను. అటుకులు వేసేసి ఇంకా బాగా శుభ్రం చేసేసుకున్నాను. వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి అవి ఒకసారి ఎగుతూ ఉంటాయి. అంటే 2 సార్లు వేసేసినాను. మా శ్రీవారు వచ్చేసి 2 కిలోలు తెచ్చినారు. 1 కిలో అండి శనక్కాయ విత్తనాలు అంటేనా 2 కిలోలు తెచ్చినారు. ఇంకా కొంచెం అయిపోయేది కొంచెం టైం పడుతుంది కదా. అంతలో కానీ ఇప్పుడు ఎందుకో పురుగు పడతాయి. అప్పుడు కాలం పెద్దలు ఎట్లా పెడతానో ఏమో తెలియదు కానీ ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి పెసరపప్పు కానీ అంతే మనం ఆ విధంగానే వేయించుకొని పెట్టుకోవచ్చు. ధనియాలు, ఎండుమిర్చి ప్రతి ఒక్కటి. ఎండుమిర్చి అంటే లేటుగా పురుగు పడుతుంది కానీ ఇవన్నీ పెడతాయి. ఇక్కడ మీకు చూపిస్తాననే గోపంచితము మనకు పీరియడ్ అయిపోయింది కదా. అన్నీ గోపంచితము మాకు ఆవులు దగ్గరే ఉన్నాయి. ఆవులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టేసేసి నేను గోపంచితం పట్టుకొచ్చుకున్నాను. అసలు ఆవులు పోసేటప్పుడు పట్టుకున్నాను. అప్పుడు కాసింత నా కడుపులేక కానీ మనం తీర్థం ఎంత తీసుకుంటామో ఆ విధంగా తీసుకుంటా నేను. మనకు అనుకూలమైనప్పుడు ఆవు పోస్తుంది కాబట్టి అది పచ్చి గడ్డి ఒక్కటే తింటాయి, వేరేటివి తినవు. ఇంట్లో పెంచే ఆవులు అందుకు ఆ విధంగా తీసుకుంటా. మరి ఆ గిన్నెలో చూపిస్తేనే పసుపు, ఉప్పు అది
అది వచ్చేసేసి నేను పైన ఫ్లోర్స్కు క్లీన్ చేసుకునేకి అన్ని పైకి తెచ్చుకునేకి ఆ విధంగా బాక్స్లో వేసుకొని పైన తెచ్చుకుంటాను. అది పైనే ఉంటుంది. అది అయిపోయినప్పుడు కిందికి తెచ్చుకొని విధంగా అంతా ఇండ్లంతా శుభ్రం చేసుకునేకి పెట్టుకున్నా. ఇక్కడ చూపిస్తే చూడండి, పక్షి ఎగిరే కదా, నేను వీడియో తీస్తా అంటే ఎగిరిపోతుంది. ఇక్కడ పక్షులు గూడు పెట్టుకుంటున్నాయి మా చిన్నబ్బాయి రూమ్లో. ఎప్పుడు పెట్టుకుంటాయి మీకు చూపిస్తాలేండి రేపు వీడియోలో. పక్షులు ఉండే అది కానీ తీసినా నేను రేపు వీడియోలో చూపిస్తాలేండి. ఇంకా దోసపిండి వచ్చేసేసి బాగా ఆడించినాం కదా, ఏ విధంగా పొంగిందో చూడండి. ఇది ఏ విధంగా పొంగిందో ఉదయానికే, ఈరోజు ఉదయము నిన్న నైట్ వచ్చేసి బాగా మిక్సీ పట్టేసి పెట్టేసినాను. ఉదయాన్నే చూడండి అంత బాగా పొంగుతుంది. జొన్న దోశలు కానీ సేమ్ మన దోశలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. జొన్నలు, ఉద్దిబ్యాళ్ళు, కొన్ని మెంతులు, ఆడించుకునేటప్పుడు అటుకులు టయానికి లేవనుకో కాస్త అన్నం వేసుకొనైనా ఆడించుకోవచ్చు. ఆడించుకొని ఈ విధంగా మనకు ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్, వంట సోడా కొంచెం వేసేసేసి అక్కడ స్టవ్ వెలిగించేసి పెనుంగాని పెట్టేసినాను. పెనుం కింద నేను ఎప్పుడు రేకు పెడతాను, మధ్యలో మాడకోకుండా ఉంటాయి అనేసి, ఎక్కువ మధ్యలో కాకోకుండా బాగుంటాయి అనేసి. ఇంకా మా వారు టైం అవుతా అంటే ఇంకా సరే జొన్న దోశ వేసి ఇచ్చేసేసి ఆయన తినేసిపోతాడు. నేను మళ్ళీ ఇంకా పారిజాతాలు కానీ కడిగి శుభ్రం చేసేసి నీళ్ళల్లో నానేసినాను. ఇంకా పాలు కాంచల్లా, ఇంకా పనులన్నీ చాలా ఉన్నాయిలేండి. పైన అన్నీ వెళ్ళి అవన్నీ క్లీన్ చేయాల, మొత్తం అన్ని కటన్స్ మార్చల్లా, చాలా పనులు ఉన్నాయి. రేపు వీడియోలో కొన్ని వీడియోలు కొన్ని తీసినాను చూపిస్తాలేండి. ఈ విధంగా ఒకవేళ దోశ రాదు అనుకుంటేనా ఆనియన్ అట్లా కొంచెం అన్నామనుకో బాగా లేస్తుంది. నేను ఒక్కొక్కసారి అన్ను మా దోశ పెనుము అయితేనే బాగా లేస్తుంది. ఇది వచ్చేసి తాంబారి పెనుము అంటారంట, మళ్ళీ ఉక్కు పెనుము అని. కానీ ఇప్పుడు వాళ్ళకైతేనే మనకు తెలిసిండేది ఉక్కు పెనుము అంటారు. నేను మా అమ్మను అవ్వను అడిగినాను, ఇది తాంబారి పెనుము అని అంటారంట. ఒకసారి చూపిస్తాలేండి, ఎప్పుడొకసారి వీడియో తీసే వాళ్ళు లేక నేను పెనుములన్నీ చూపిస్తాను. దోశ కానీ బాగా స్పాంజీగా లేసింది. ఇదే విధంగా రాగులు వేసుకొని ఈ మెజర్మెంట్లోనే నేను ఏమేమి చూపిస్తున్నా ఆ మెజర్మెంట్లోనే రాగులు వేసుకొని అదే విధంగా వేసుకోవచ్చు. సద్దలు వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకొని తినచ్చు ఆరోగ్యపరంగా. కానీ మనకు రైస్ అంటేనే మనకు ఆంధ్రులకు అంత ఇష్టం కదా. ఇంకా మన సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా వాళ్ళకైతేనా ఫేవరెట్ రైస్ అంటేనా. కానీ రైసు తగ్గట్టు కర్రీ పెట్టుకొని తినండి, అప్పుడు దానివల్ల మనకు వచ్చే నష్టాలు కాకుండా మంచి లాభాలు వస్తాయంట. ఆకుకూరలు, పప్పు, చారు అనేది మనం ఎక్కువ శాతం పెట్టుకొని తింటేనా కూరలు మనకు ఆరోగ్యానికి కానీ మంచిది. కానీ మనము రైస్ లేనిది ఉండలేం చాలామంది మన జిల్లాల వాళ్ళు, మన ప్రాంతాల్లో వాళ్ళు. ఎందుకంటేనా మనము రైస్ అంటేనా మనకు ముందు నుంచి ఇష్టము. మన పెద్దల నుంచి రైసు పెట్టడము, మనం తినడము, మన ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టం కదా. అట్లయి మనకు రైస్ తినకోకుండా ఉండలేము. 2 రోజులు రైస్ తినకోకుంటేనా ఏదో మనం పోగొట్టుకున్నట్లా, ఓలిగిలు తినలేదే, చికెన్ బిర్యానీ తినలేదే, ఆ విధంగా ఉంటుంది మనకు రైస్ తినకోకుంటే. మన 2 జిల్లాల వాళ్ళ కథ నేను చెప్తా ఉండేది, నాకు తెలిసినంత వరకు అంతే. మా ఇంట్లో కానీ అంతే, రైస్ తినకోకుంటే ఆ విధంగా ఉంటుంది. కానీ ఎక్కువ కర్రీ పెట్టుకొని తింటాం మేము రైసు. ఈ విధంగా ఇంకా జొన్న దోశ రెడీ అయిపోతుంది. ఇంకా మనకు పనులు అంటే మామూలే, వాళ్ళని బయటికి పంపించేసి మనం అంతా ఇండ్లంతా శుద్ధి చేసుకొని వాళ్ళు బయటికి పోయి వచ్చే లోపల మనము ఇంట్లో పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక మా పక్కింటి అమ్మాయే, ఆ అమ్మాయి హాస్పిటల్లో నర్సు సిస్టర్గా చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి మొక్కలు గల్లా మా హాస్పిటల్లో పెట్టుకుంటాను ఈ ఆంటీ అంటే, సరేలే ఇస్తాలేమ్మా కట్ చేసుకో కొన్ని అనేసి అవి నేను చాక్ ఇస్తే కట్ చేసుకుంటాంది. ఎవరన్నా వచ్చి అడగండిలే, నా దగ్గర ఉందనుకో అది కొంచెం గానిలే ఇచ్చి పంపిస్తాను. అన్ని మొక్కలన్నీ 2 రకాలు తీసుకుంది. మళ్ళీ మనీ ప్లాంట్ ఉంటే ఈ ఆంటీ అంటే, ఆంటీ ఏర్లు ఉండేది ఉంటే ఈ ఆంటీ నువ్వు కిచెన్లో పెట్టుకుంటావు కదా అంటే, సరేలే ఇంకా ఇచ్చేద్దాం మళ్ళీ పెట్టుకున్నాంలే, ఎవరో ఒకరు అడుగుతారనేసే నేను పెట్టింటాను. ఎవరు అడిగినా కానీ ఆ విధంగా ఇంక ఇప్పుడు డైరెక్ట్ పెట్టేసుకున్నారనుకో వాళ్ళకి చెట్టు వచ్చేస్తుంది. అమ్మాయి అయితేనే ఎంత హ్యాపీ పడిందో. మా హాస్పిటల్లో పెట్టుకుంటాము, ఇట్లా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా చూస్తూ అంటారు కదా, చాలా దానిల వల్ల కానీ మంచి గాలి వస్తుంది కదా అనేసి నా ఉద్దేశం అంతే. ఎవరన్నా అడగని ఇస్తాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.